వెల్కమ్ టు కేటీ మీడియా. అండ్ ఈరోజు విరాజ్ వరుణ్ సందేశ్ మూవీ ఒకటైతే రిలీజ్ అయింది. రీసెంట్ టైంలో తను బ్యాక్ టు బ్యాక్ కొన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఇందులో కూడా విరాజ్లో కాన్సెప్ట్ ఏంటంటే ఆద్యంత హర్ష దీన్ని చాలా టిపికల్ సబ్జెక్ట్ అయితే అనుకోవచ్చు. ఎందుకంటే మనం ఆడియన్ ఎక్స్పెక్ట్ చేసినది అందులో ఉండదు. హర్రరా అంటే అది కాదు, థ్రిల్లరా అంటే థ్రిల్లర్ టైపే ఉంటుంది. కానీ కంటెంట్ మాత్రం ఆడియన్ ఎంగేజింగ్గానే వెళ్తుంది. ఇది కూడా ఎక్కువ ల్యాగు ఎక్కువ ఇలా లేకుండా 1.5 అవర్ మూవీ అయితే, ఎందుకంటే ఇంటర్వెల్ ఎప్పుడు వచ్చిందో కూడా తెలియకుండా అలా మూవీ అయితే వెళ్ళిపోయింది. అండ్ ఈ సబ్జెక్ట్ చిన్న కంటెంట్ అయితే బర్నింగ్ ఇష్యూస్ని తీసుకోవడం జరిగింది. అందులో రకరకాల వర్క్స్ చేసే వాళ్ళు, ఒకరు డాక్టరు, ఒకరు ఫోటోగ్రాఫరు, ఒకరు సాఫ్ట్వేర్ కపుల్స్, ఇంకొకరేమో ప్రొడ్యూసరు, ఇంకొకరు బాబా, అంటే వేణుస్వామిని ఒక బాబా లాగా వాడిన విధానం అయితే దీంట్లో చాలా బాగుంది. రఘు కారు మంచి క్యారెక్టర్ చేశాడు. అలాగే ఈ క్యారెక్టర్స్ అందరినీ ఒక ఫేక్ నెంబర్ ద్వారా అక్కడికి ఒక ఈవెంట్ అని పిలిపించి అక్కడ జరిగే సిచ్యుయేషన్స్ హారర్లో వీళ్ళు సాఫ్ట్వేర్ కపుల్స్ చనిపోవడం కావచ్చు, ఫోటోగ్రాఫర్ చనిపోవడం కావచ్చు, ఇలా అందరూ చనిపోతూ ఉంటారు. వాళ్ళు ఎందుకు చనిపోయారు అంటే మాత్రం అది ఎండింగ్ వరకు గ్రిప్పింగ్ అనే స్క్రీన్ ప్లే అయితే వెళ్ళింది. ఇందులో హర్రరా అంటే హర్రర్ అంతా ఒక ఫస్ట్ హాఫ్ ఎండింగ్ వరకు తీసుకొని వచ్చి ఇందులో వరుణ్ సందేశ్ ఆ డిఫరెంట్ గెటప్ వేయాల్సిన ఆప్షన్ ఎందుకుంది, తను ఎందుకు కలెక్టర్ అయ్యాడు, కలెక్టరు ఒక డ్రగ్గిస్ట్గా ఎలా మారాడు అనేది మాత్రం సినిమా చూసే తెలుసుకోవాలి. అండ్ మూవీ మాత్రం ఆద్యంత్ హర్ష డైరెక్టరు తన గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అయితే తీసుకొని ఇచ్చాడు. మంచి ఈ హర్రరు థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు మాత్రం అందులో ఇది సోషల్ మెసేజ్ కూడా అండర్ కరెంట్గా, సోషల్ ప్లాటే అండర్ కరెంట్గా సోషల్ మెసేజ్ని అయితే ఇచ్చాడు. అక్కడ జరిగిన ఇష్యూస్ ఏంటి, దీనికి ల్యాండ్ మాఫియాకు అండ్ ఇసుక మాఫియాకు దీనికి సంబంధం ఏంటి అనేది చాలా డిఫరెంట్. ఈ మాత్రం ఎందుకంటే సబ్జెక్ట్ను స్పాయిల్ చేయదలుచుకోలేదు. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. అండ్ గుడ్ మూవీ అండ్ ఎంటర్టైనింగ్లో కూడా చాలా బాగుంటుంది. తను చేసిన ఎమోషన్స్ కూడా ఆల్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగున్నాయి.